దేవుని యొక్క మహాకృప చేత దేవుని యొక్క చిత్తంలో మరొకసారి సిలువ సజీవ స్వరం టీవీ కార్యక్రమాన్ని గ్రేస్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం ప్రియులారా. దేవుని యొక్క మహిమగల కృపా వాత్సల్యతలో మరొకసారి మీతో కలిసి వాక్యాన్ని ధ్యానం చేసే గొప్ప సమయం దేవుడు నాకు ఇచ్చారు. అందును బట్టి ముందుగా దేవునికి నేను వందనస్తుడినే ఉన్నాను. మరి ముఖ్యంగా మీరు కూడా ప్రతి యొక్క ప్రార్థన కూడికకు విచ్చేసి వాక్యం వినటానికి ఆసక్తి కనపరుస్తూ వాక్యం ఉంటున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? చాలా సంతోషం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథం నుండి ఈ పూట వాక్య ధ్యాన భాగంగా మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాను. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే తెరచి ఈ వాక్యాన్ని చూస్తూ చదివితే మంచిదని మరొకసారి దైవ సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువల వలె ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకలో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధ నామమునకు వందనాలు. ఇప్పటి వరకు మీ బలిష్టమైన రెక్కల నీడలో మమ్మల్ని కాపాడి సంరక్షించారు. ఈ సమయంలో వాక్య సందేశాన్ని అందిస్తుండగా పరిశుద్ధాత్మ దేవ మీరే మాకు బోధకుడై ఉండి మాకు బోధించి ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి నడిపించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని క్రీస్తు నామమున అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిదండి ప్రియులరా. చదువుకున్నటువంటి వాక్య లేఖన భాగంలో దేవుడైన యెహోవా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని ఉద్ధరించటానికి, తన ప్రజలైనటువంటి వారిని సన్మార్గంలో పెట్టడానికి, ఏదైనా అపరాధం చేసినా పాపం చేసినా చేయరాని దుష్కార్యం చేసిన వారిని గద్దించి మరలా సన్మార్గంలో పెట్టడానికి ఆయా కాలాలు బట్టి ఆయా సమయాలు బట్టి ప్రవక్తల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న కాలక్రమంలో చాలామంది ప్రవక్తల ద్వారా దేవుడిని యెహోవా మాట్లాడారు. అదే క్రమంలో మనం చదువుకున్నటువంటి ఈ పూట వాక్య ధ్యాన భాగంలో మలాకీ అనేటువంటి ప్రవక్త గారి ద్వారా దేవుడిని యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, రాబోవు దినములలో అంటే భవిష్యత్ కాలంలో జరగబోతున్న విషయాన్ని ముందుగానే తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్త గారైనటువంటి మలాకీ గారి ద్వారా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, జరగబోతున్న కాలంలో, భవిష్యత్ కాలంలో ఏం జరగబోతుందో అది చాలా స్పష్టంగా క్లియర్గా తాను ఏర్పాటు చేసుకున్నటువంటి మలాకీ ప్రవక్త గారి ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. ఆ దినం నియమించాడు. ఆ దినం రాబోతుంది. ఇంకా రాలా. ఇక కొంతకాలం పడుతుంది. అది నెల కావచ్చు, అదేవిధంగా సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు, ఎంత కాలమైనా కావచ్చు, కానీ అది వచ్చుచున్నది. ఆ దినాన్ని ఏం జరుగుద్ది అంటే దుర్మార్గులకు దుఃఖం కలుగుతుంది, తర్వాత భక్తులకు సంతోషం కలుగుతుంది. అది విషయం. నియమింపబడినటువంటి దినం రాబోతుంది. ఆ దినాన భక్తులకు సంతోషం, దుర్మార్గులకు దుఃఖం కలుగుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మలాకీ గారి ద్వారా దేవుడు చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్న మాటలు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించే కాదు. ఈరోజు వాక్యం చెప్తున్న నాకు, అదేవిధంగా వాక్యాన్ని బహుశ్రద్ధగా వాక్యాన్ని వింటున్న మీకు కూడా ఇది వర్తిస్తుంది. చెప్పినంత మాత్రాన నాకు వర్తించకపోదు, నాకు వర్తిస్తుంది. అదేవిధంగా వింటున్నటువంటి మీకు కూడా వర్తిస్తుంది. కాబట్టి మీరైనా నేనైనా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యానుసారమైన, పరిశుద్ధమైన, యథార్థమైన
భక్తి గల జీవితాన్ని జీవిస్తే రేపటి రోజున ఆ యొక్క నియమింపబడినటువంటి దినం రోజున మనం సంతోషిస్తాం. అలా సంతోషించాలంటే మనం ఏం చేయాలి? దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి. అద్భుతమైనటువంటి ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుతుండగా అడ్డు వస్తున్న ఆటంకాలను అధిగమించి ఆత్మీయ యాత్రను ముందుకు కొనసాగింప చేయాలి. ఆపదలు, ఇరుకులు, శోధనలు వస్తున్న కాల సమయాల్లో దేవుని యొక్క దివ్యమైనటువంటి నామం బట్టి ప్రార్థన చేస్తూ వాటిని అధిగమించి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తే నియమింపబడినటువంటి దినాన మనం సంతోషిస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొకసారి వాక్యం చదువుతాను. ఏలి అనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలున్నట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ ఎలా ఉంటారంటే ఆ రోజుని కొయ్య కాలు వలె ఉంటారు. కొయ్య కాలు అంటే చెక్క కాలు వలె ఉంటారు. అంటే చెక్క అగ్నిలో వేసేస్తే కాలిపోతుంది. ఆ విధంగా దుర్మార్గులు, తర్వాత ఇంకెవరంట గర్విష్ఠులు, దుర్మార్గులు అందరూ కూడా అదే విధంగా ఉంటారు. గర్విష్ఠులు అంటే ఇంకా ఎవరు చెప్పినా వారు మాట వినరండి. దుర్మార్గులు కూడా అంటే దుర్మార్గులు అంటే చాలా భయంకరమైనటువంటి ఆలోచన విధానం కలిగి వారికి మనసుకు తోచిన విధంగా, వారి హృదయానికి తోచిన విధంగా పెద్దలు చెప్పిన, తండ్రి చెప్పిన, తల్లి చెప్పిన, బోధకుడు చెప్పిన, ఉపదేశకుడు చెప్పిన, యాజకుడు చెప్పిన, నాయకులు చెప్పిన, ఎవరు చెప్పిన ఏ మాట, ఎవరు మంచి మాట చెప్పినా వినకుండా ఇష్టం వచ్చినట్లుగా జీవితాన్ని జీవించే దుర్మార్గపు క్రియలు చేస్తారు. ఆ దుర్మార్గపు క్రియల వల్ల కుటుంబం పాడైపోద్ది, తన ఆరోగ్యం పాడైపోద్ది, సమాజం పాడైపోద్ది, సంఘం కూడా పాడైపోయే పరిస్థితులు కూడా కలిగి ఉంటుంది. అందుచేత ఆ దుర్మార్గులకి అదేవిధంగా గర్విష్ఠులకు చాలా భయంకరమైనటువంటి కఠినమైన శిక్ష ఆ రోజున విధించబడుతుందన్న సత్యాన్ని దైవ సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే దుర్మార్గులకి దుఃఖం, భక్తులకు సంతోషం. మన భక్తులమా దుర్మార్గులమా? మన భక్తులమండి. దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఉన్న దాన్ని బట్టి ఉదయం లేవగానే 4 గంటలకల్లా లేచి చక్కగా దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యనామలో ప్రార్థన చేస్తున్నాం, కుటుంబ శ్రేయస్సు గురించి విజ్ఞాపన చేస్తున్నాం, అదేవిధంగా సంఘ శ్రేయస్సు కోసం ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా అందరూ బాగుండాలి, అందరూ కూడా ఆత్మీయతలో రావాలని సత్య సువార్తను ప్రకటన చేస్తున్న వ్యక్తులకు సహకారులుగా ఉంటున్నాం. మనం కూడా చెప్తున్నాం, కొంతమందిని సత్య మార్గంలో నడిపిస్తున్నాం. కాబట్టి మనం భక్తులుగా ఉన్నాం కాబట్టి మనకి ఆ రోజున సంతోషం. కానీ దుర్మార్గులకి, గర్విష్ఠులకి ఆ రోజు దుఃఖం అన్న సత్యాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24 వచ్చిన చదువుతాను, వినండి ప్రియులారా. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఎవరు వీళ్ళు? దుర్మార్గులు. నీచాతి నికృష్టమైనటువంటి కార్యకలాపాలలో నిమగ్నమై దేవుని యొక్క మాట వినకుండగా, బోధకుడు చెప్పిన మాట వినకుండగా ఇష్టం వచ్చినట్లుగా జీవితాన్ని జీవించేవాడు. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. అంటే దేవుని యొక్క వాక్యాన్నే తృణీకరించే పరిస్థితి కలిగి ఉన్నారు ఈ దుర్మార్గులుగా ఉన్నవారు, గర్విష్ఠులుగా ఉన్నవారు. నిజానికి మనం చాలా సందర్భాల్లో చాలాసార్లు మనం మాట్లాడుకుంటున్న కాల సమయాల్లో నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. అదేవిధంగా దుర్మార్గులు కూడా అదే కోవకు చెందినవారన్న సత్యాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరిస్తారట. చూడండి, సర్వ సృష్టికర్త, అపార కృపాశీలుడు, అనంత కరుణామయుడు, మహాకాశాలను, సూర్యచంద్ర నక్షత్రాలను, భూమిని సమస్తాన్ని మాట చేత సృష్టింపజేసి సమస్త జీవులను పోషిస్తూ, సంరక్షిస్తూ, కాపాడుతూ అందరినీ చక్కగా నడిపిస్తున్నటువంటి దేవాతి దేవుడైన యెహోవా వాక్కునే
వారు ఏం చేస్తారట? తృణీకరిస్తారట. ఎవరు వీళ్ళు? దుర్మార్గులు, గర్విష్ఠులు వీళ్ళండి. తర్వాత కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే బాగానే ఉంటుంది వారికి. ఎవరికి? దుర్మార్గులకు, గర్విష్ఠులకు ఇప్పుడైతే చాలా బాగా ఉంటుంది. మనతో పాటునే కలిసి ఉంటారు. మనకన్నా చాలా అద్భుతంగా వారి యొక్క జీవిత విధానం ఉంటుంది. అద్భుతంగా ఆత్మీయంగా కాదు, ప్రకృతి పరంగా, భూ సంబంధంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా శ్రేయస్సు కలిగి వారు ఉంటారు. అన్ని విధాల శ్రేయస్సు కలిగి ఉంటారు. కానీ అన్ని విధాలుగా శ్రేయస్సు కలిగి వారి యొక్క జీవిత విధానాన్ని గడిపిన తర్వాత వారు ఏమైపోతారంటే ప్రియులారా, ఒక్క క్షణంలో వారికి నాశనం వస్తుంది. ఒక్క క్షణంలో నాశనం వస్తుంది ప్రియులారా. ఒక్క విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. వారు శ్రేయస్సు కలిగి చాలా అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారు. ఎవరు? దుర్మార్గులుగా ఉన్నవారు, దుష్టులుగా ఉన్నవారు, గర్విష్ఠులుగా ఉన్నవారు, దేవుడంటే లెక్క చేయనివారు, దేవుని యొక్క వాక్కును తృణీకరించిన వారు, ప్రార్థన జీవితం లేనివారు, అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్న ఆటంకం చేసేవారు, సువార్త ప్రకటన చేస్తుంది అడ్డుబండలు వేసి అవమానాలు నిందలు వేశారు. వీళ్ళందరూ కూడా ఎలా జీవిస్తారంటే ఈ లోకంలో ఆరోగ్యంగా జీవిస్తారు, అష్టైశ్వర్యాలు కలిగి జీవిస్తారు, అన్నీ కలిగి జీవిస్తారు ప్రకృతి పరంగా, భూ సంబంధంగా. కానీ వారు శ్రేయస్సు కలిగి జీవిస్తారు. జీవించిన తర్వాత వారికి అంతం ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఒక్కసారి వాక్యం చదువుతాను చూడండి ప్రియులారా. ఒక్కసారి వాక్యం చదువుతాను, మీరు ఒకసారి ఆలోచన చేయండి. యోబు గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి మాట ఉంటుందండి. పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే చూడండి. యోబు గ్రంథము చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. వారు శ్రేయస్సు కలిగి చాలా చక్కటి జీవితాన్ని జీవిస్తారు. కానీ వారి యొక్క అంతం ఎలా ఉంటుందంటే 21వ అధ్యాయం, యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఒక్క క్షణం సరిపోద్దండి. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా ఒక నైట్ ప్రయాణం, ఇక్కడి నుంచి కువైట్ వెళ్ళాలన్నా, లేకపోతే అబుదాబి వెళ్ళాలన్నా, కువైట్ మస్కట్ వెళ్ళాలన్నా మనం ఎక్కుతున్నటువంటి ఫ్లైట్లు బట్టి, మనం తీసుకున్న టికెట్స్ని బట్టి నుంచి ఒక రోజు పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు. సప్త సముద్రాలు దాటి అవతలకు వెళ్ళి అక్కడ మనం డ్యూటీలు అవి చేయాలంటే కనుక ఎంతో సమయం పట్టదు. కానీ ఈ వందల వేల లక్షల కిలోమీటర్లే ఒక్కో రోజు 2 రోజుల్లో లేకపోతే 2-3 గంటల్లో మనం ప్రయాణం చేసి వెళ్ళిపోతాం. కానీ మరి పాతాళం ఎంత దూరం ఉంది, అది ఎక్కడున్నది అనేది ఆలోచన చేస్తే ఆ పాతాళంకి ఒక్క క్షణం అంటే ఎంత? కనురెప్పపాటు అంటే ఒక్క క్షణం అంటే చిటికలో వెళ్ళిపోతారండి. చిటికలో వెళ్ళిపోతారు. ఎవరు? గర్విష్ఠులు, దుర్మార్గులు, దేవుని యొక్క వాక్కును తృణీకరించేవారు, దేవుడు అంటే లెక్కలేని వారు, దేవుని యొక్క మాట చెప్పినా వినని వారు, దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటన చేస్తుంటే ఆటంకం చేసేవారు, దేవుడు అంటే లెక్కలేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ మాత్రం చాలా బాగా జీవిస్తారు. శ్రేయస్సు కలిగి జీవిస్తారు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. దేవునికి స్తోత్రం. చూసారా? ఆ విధంగా వారి జీవిత విధానం ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే రాబోతున్న భవిష్యత్ కాలంలో ఒక రోజు నియమించాడు. ఆ రోజు ఎలా ఉంటుందంట? ఎలాగనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. కొలిమి కాలునట్లు అది కాలిపోయే దినం. ఆ రోజున ఆ కాలే పరిస్థితి ఎవరు కలిగి ఉంటారంటే దుర్మార్గులుగా ఉన్నవారండి. దుర్మార్గులుగా ఉన్నవారు ఆ రోజుని కాలిపోతారు. అప్పటి వరకు నువ్వెన్నిసార్లు చెప్పు దేవుని యొక్క మాటను బట్టి, నువ్వెన్నిసార్లు బుద్ధి చెప్పు, ఎట్టి పరిస్థితులు కూడా వినరు. గర్విష్ఠులు వినరు. అదేవిధంగా అహంకారపూరితమైనటువంటి కార్యాలు చేస్తున్న వ్యక్తులు వినరు. అదేవిధంగా దుర్మార్గులు దేవుని యొక్క వాక్యం చెప్తుండగా వారు విననుగాక వినరు. వీళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు ఆ రోజున మనకి సంతోషం. బాగా ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లలారా. యెషయా గ్రంథము 47వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనం. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని
ఎవడును నన్ను చూడడని అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరును లేరని నీవనుకొనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. దేవునికి స్తోత్రం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది కొంతమంది బాగా ఎక్కువగా చదువుకుంటారండి. ఎంత ఎక్కువగా చదువుకుంటారంటే ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా హైయెస్ట్ స్టేజ్లో ఇంకా బాగా అత్యున్నతమైనటువంటి విద్యను అభ్యసింపజేస్తారు. జ్ఞానం కలిగి తెలివి కలిగి ఉంటారు, మంచిదే. కానీ నీవు ఎంత విద్యను అభ్యసింపజేసినా, నువ్వెంత తెలివి కలిగి ఉన్నా, నీ తెలివితేటలు, నీ యొక్క జ్ఞానము, నీ యొక్క విద్య నీ యొక్క ప్రాణాన్ని రక్షించలేదు. జాగ్రత్త. అయ్యో నేను సైంటిస్ట్ని కదండి, అయ్యో నేను ఇంజనీర్ని కదండి అని చెప్పేసి విర్రవేగుతున్నటువంటి మనస్తత్వంతో దేవుని యొక్క సేవకులు చెప్తున్న మాట వినకుండగా, దేవుని యొక్క బోధకుడు బోధిస్తుండగా బోధ వినకుండగా నీ ఇష్టం వచ్చినట్లుగా వారిని తృణీకరించి, వారిని చిన్న చూపు చూసి, వారి చెప్తున్న దేవుని యొక్క మాట లెక్క చేయకుండగా నేను సైంటిస్ట్ని, నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, లేకపోతే నేను పెద్ద అధికారిని, లేదా ముఖ్యమంత్రిని, లేకపోతే ప్రధానమంత్రిని అని చెప్పేసి వేగుతున్నటువంటి మనస్తత్వంతో నేను చాలా గొప్ప విద్యను అభ్యసింపజేశానని నిష్టమస్తులుగా జీవితాన్ని జీవించావు అనుకో, నీ విద్య, నీ జ్ఞానము, నీ తెలివి నీ ప్రాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రక్షించనుగాక రక్షించలేదు. మరి నేను రక్షించేది ఎవరు? మరణము తప్పించుట యెహోవా వశం. ఈ మధ్యకాలంలో విజయవాడలో వరదలు వచ్చాయి కదండి. ఒక మహా విద్యను అభ్యసింపజేసినటువంటి, ఒక మంచి ఉన్నతమైన విద్యను అభ్యసింపజేసినటువంటి సైంటిస్ట్ ఒక ఆమె తన తండ్రి ఇద్దరు కలిసి కారులో వెళ్తుండగా వాగు ఒకేసారి పొంగి ప్రవహించి ఆ వాగులో కారుతో సహా వెళ్ళిపోయారండి. అని విద్య ఏమైనా రక్షించిందా? ఏమండి, జ్ఞానం ఏమైనా రక్షించిందా? జన్మనిచ్చిన తండ్రిని ఏమైనా రక్షించాడా? రక్షించగలడా? నీకున్న ఆస్తి, నీకున్న విద్య, నీకున్న జ్ఞానం, నీకున్న తెలివి, నీ దగ్గర ఉన్నటువంటి తండ్రి, నీకు జన్మనిచ్చిన తల్లి అయినా తండ్రి అయినా, నీ దగ్గర ఉన్న ఆస్తి ఏదైనా నిన్ను రక్షించగలదా? రక్షించలేదు. వాక్యం చెప్తుంది. చూడండి ప్రియులారా, కొంతమంది ఏం చేస్తారంటే ప్రియులారా, నీ చెడుతనం నీవు ఆధారం చేసుకుని ఎవడను నన్ను చూడడని అనుకుంటేవి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరును లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానం నిన్ను చెరిపివేశాను. ఒక్కొక్కసారి నీ విద్య నీ జ్ఞానం నిన్ను చెరిపివేస్తుంది. అంటే నువ్వు చదువుకున్న చదువు, తర్వాత నువ్వు కలిగి ఉన్న తెలివితేటలు, నీవు అభ్యసింపజేసిన విద్య ఏదైతే ఉందో దేవుణ్ణి నమ్మనీయకుండగా చేస్తుంది. అది ఈ విషయం. దేవుడు లేడు, ఏం లేదు అన్నట్టుగా చేస్తుంది. అందుచేత దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏమీ లేదు అని నువ్వు అనుకున్నట్లుగా నీవు చదివిన చదువు, అంటే విద్య, నీ కలిగి ఉన్న జ్ఞానం అలా చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావంటే, నువ్వు దుర్మార్గు పని చేస్తున్నా అది నీకు దుర్మార్గపు పనిగా అనిపించదు. ఎవరికైనా నువ్వు నష్టం చేస్తున్నప్పుడు అది నీకు నష్టంగా అనిపించదు. ఎవరినైనా నువ్వు తిడుతున్నప్పుడు అది నువ్వు తిడుతున్నట్లుగా, అది చెడ్డ పని చేస్తున్నావు, అది అలా తిట్టకూడదు అన్నట్లుగా నీకు అనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు చెడిపోయావు. ఎందుకంటే నీ విద్య, నీ జ్ఞానము నిన్నేం చేస్తుందంటే నిన్ను చెరిపివేసింది. కాబట్టి చాలా జాగ్రత్త ప్రియమైన దేవుని పిల్లలారా. చదువుకున్నారేమో, ఎక్కువగా చదువుకున్నా నీ చదువు నీ యొక్క హృదయంలో మనశ్శాంతిని ఇవ్వదు. నీ చదువు నీ హృదయానికి, నీ మనస్సుకు సమాధానం ఇవ్వదు. మరి మనసుకు, నీ హృదయానికి సమాధానము, శాంతి, సంతోషము, ఆనందము, అన్ని విధాలుగా చక్కటి శ్రేయస్సు కలిగినటువంటి అద్భుతమైనటువంటి జీవితము, ఆత్మీయ జీవితం ఇచ్చేది ఎవరంటే దేవుని యొక్క వాక్యం, అనగా దేవుడే. తల్లి గర్భమందు నిన్ను నిర్మాణం చేసి బయటికి రప్పించి, నిన్ను పెంచి పోషించి కాపాడుతూ నీకు జ్ఞానాన్ని, సకల సమృద్ధినిచ్చి చాలా చక్కగా నడిపించి ఇంత ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నడిపించిన తర్వాత నీవు కలిగి ఉన్న విద్య, కలిగి ఉన్న తెలివి, కలిగి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి నీవు దేవుణ్ణి గనక విసర్జిస్తే, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే, జాగ్రత్త ప్రియమైన దేవుని పిల్లలారా. ఎప్పుడు అంతమైపోతారో, ఎవరు ఎక్కడ ఎలాగ అంతమైపోతారో ఎవరికి తెలియదు. కాబట్టి ఉన్న సమయంలోనే, ఉన్న కాలంలోనే
దేవా నీవు ఇచ్చిన కాలాన్ని బట్టి నీకు స్తోత్రం, దేవా నీవు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం, దేవా నీవు ఇచ్చిన గొప్ప బుద్ధి వివేకాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా, నీవు ఇచ్చిన చదువును బట్టి నీకు స్తోత్రం ప్రభు అని దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను అద్భుతంగా నడిపిస్తాడు. మరణకరమైనటువంటి గాఢాంధకారమైన లోయల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నా మరణము తప్పించుట యెహోవా వశం. దేవుడు తప్పిస్తాడు. నీ జ్ఞానము, నీ చదువు, నీ విద్య తప్పించలేదు. కనుక ప్రియులారా, రాబోతున్న దినం ఒక రోజు ఉంది. ఆ రోజున దుర్మార్గులు నాశనమైపోతారు, గర్విష్ఠులందరూ కూడా నాశనం అయిపోతారు. కానీ దేవుని పట్ల భయము, భక్తి, విశ్వాసం కలిగినటువంటి మనం మాత్రం అద్భుతంగా, సంతోషంగా, ఆనందంగా ఆయనతో పాటు సదాకాలం ఉంటామన్న సత్యాన్ని తెలియజేస్తూ మరొక వాక్యాన్ని నేను చదువుతాను. ప్రియమైన దేవుని పిల్లలు, సమయం అయిపోతుంది. ఆ దినమున దేవునికి భయపడిన వారికి నాశనం, లోబడిన వారికి విముక్తి. దేవుని యొక్క వాక్యానికి లోబడి ఎవరైతే జీవిస్తారో వారికి విముక్తి అంటే పరలోక రాజ్యం వెళ్ళే స్థితి, దివ్యమైనటువంటి సంతోషం కలిగి ఉంటారు. మరి దేవుడు అంటే భయపడని వారికి, దుర్మార్గులకు, గర్విష్ఠులకు, వీళ్ళందరికీ కూడా భయంకరమైన శిక్ష విధించబడుతున్న సత్యాన్ని నేను మీకు తెలియజేస్తూ, ఒకనొక సమయంలో నోవహ గారి గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, నోవహ గారు దినాల్లో నోవాహు తన భార్య, తర్వాత ఇంకెవరండి, తనకి కుమారులు, తనకు కోడళ్ళు, వీళ్ళందరూ కలిసి కుటుంబం కలిసి దేవుని పట్ల విశ్వాసము, భయము, భక్తి కలిగి ఉన్నారు. కలిగి ఉన్న విధానాన్ని బట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వారు రక్షించబడ్డారు. మరి నోవహు గారు వాడ కడుతున్న కాల సమయంలో చుట్టుపక్కల ప్రజలు పనిచేయటానికి ఎవరు రాలేదంటారా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ కుటుంబం మాత్రమే కట్టారంటారా? కుటుంబం వారితో పాటు మిగతా వారు పనిచేసి డబ్బులు పట్టుకెళ్ళలేదంటారా? కూలి పనికి రాలేదంటారా? ఒకసారి ఆలోచన చేయండి. మన లోతుగా ఆలోచన చేస్తే కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ నోవహు గారు ఓడ కడుతున్న ఆ కాల సమయంలో చాలామంది వచ్చారు, పని చేశారు, డబ్బులు తీసుకున్నారు, వెళ్ళిపోయారు, అంతే అని రాయబడలేదు. కానీ నేను వివరంగా నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా. వచ్చి వెళ్ళిపోయారు. ఎందుకు కడుతున్నావు అంటే అయ్యా దేవుడు చెప్పాడు, ఇక 40 రోజుల్లో ఇక జలప్రళయం రప్పిస్తా అన్నారు. ఆ జలప్రళయం వచ్చి మనలందరినీ కూడా నాశనం చేసేస్తుంది. దాని నుండి మనమందరూ కూడా కాపాడబడాలని దేవుడు ఏం చేశాడంటే ఈ 3 అంతస్తుల వాడను కట్టమని చెప్పాడు. కనుక నేను కడుతున్నాను, మీరు కూడా వచ్చారు, పనిచేశారు, డబ్బులు తీసుకుని వెళ్ళారు. కానీ తర్వాత మీరందరూ కూడా ఈ వాడ లోపలికి ప్రవేశించండి అని ఎన్నిసార్లు చెప్పారండి? ఎన్నిసార్లు బోధించారు? ఎన్ని సంవత్సరాలు బోధించారు? అన్ని సంవత్సరాలు బోధించినప్పటికీ కూడా ఒక్కడు కూడా మారు మనసు పొందకుండగా వాడలోనికి ప్రవేశించలే. రండయ్యా, రండి 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 అంటే ఒక్కడు రాలా. మరి వాడలోనికి ఎవరు వచ్చారు? మరి అందరినీ రమ్మన్నారు. అందరినీ రమ్మంటే ఎవడూ రాలా. నోవహు గారు ఒకే ఒక కుటుంబం తప్ప ఇంకెవ్వరూ రాలేదండి, ఎవరూ రాలా. చివరికి దేవుడిని యెహోవా ఏం చేశారయ్యా, నోవహు నువ్వు చెప్పావు మంచిదే, నేను చెప్పమన్నా నువ్వు చెప్పావు, చెప్పడం వరకే నీ బాధ్యత. విని మారుమనసు పొందితే వారు రక్షించబడతారు. అయ్యా నేను చెప్పిన వెంటనే ఎందుకు చెప్పనని చెప్పేసి నువ్వు మానొద్దు. ఈ రోజుని దేవునికి సత్య సువార్థికులు, దేవునికి ఏర్పాట్లో ఉన్నటువంటి దైవ సేవకులు, దేవునికి చిత్తాన్ని నెరవేరుస్తున్న కాలక్రమంలో ఉపదేశకులు, సువార్థికులు, సేవకులు, అపోస్తులు అనేక పేర్లతో పిలబడుతున్న వారందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఎవరు మారుమనసు పొందట్లేదని చెప్పేసి సేవకులు ఏమైనా మానేశారా అండి? మానేశారా? మానలేదు కదా. ఇర్మియా గారి ద్వారా దేవుడు మాట్లాడారు. ఇర్మియా గారు ఎన్నిసార్లు చెప్పినా మారుమనసు పొందారా అండి? పొందలేని చెప్పేసి చెప్పకుండా మానేశాడా? నేను చెప్పక ఉండలేనని చెప్పాడంతే. వాళ్ళు మారుమనసు పొందుతారా, దేవునికి వస్తారా రారా అది వేరే విషయం. అలా వచ్చినా రాకపోయినా నేను నీకు పని అప్పచెప్పాను, ఆ పని నీవు నిర్వర్తించాలి, అది నీ బాధ్యత అంతే. నువ్వు పని చేసినందుకు జీతం ఇస్తాను, నువ్వు అద్భుతమైన రీతిలో నువ్వు రక్షించబడతావు,
నేను చెప్పమన్న మాట నువ్వు చెప్పి అక్కడికి వెళ్ళని చెప్పగానే ఎవరైతే చెప్తారో వారు తప్పనిసరిగా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. వింటే మారుమనసు పొందితే రక్షించబడతారు. అలాగే నోవహు గారు ఎన్నిసార్లు చెప్పినా ఒక్కటి రాలేదండి. చివరికి దేవుడు చెప్పాడు, అయ్యా నోవహు ఇంకా తలుపు వేసే అన్నాడు. అంతే, వెంటనే తలుపు వేసేసారు. ఆ తాళం కూడా దేవుడైన యెహోవా చేతికి వెళ్ళిపోయింది. తర్వాత మొత్తం అన్నీ మూయబడ్డాయి. నిజంగా ఒక్కటి విషయం ఆలోచించండి, మనుషులు రాలేదు కానండి, భూమి మీద ప్రాకే పురుగులు, ఎగిరే పక్షులు, నడిచే జంతువులు, ఇవన్నీ కూడా రెండేసి జతలుగా అవన్నీ కూడా దేవుడు చెప్పితే దేవుడు యొక్క మాట విని జంతువులు, పశువులు, పక్షులు, పాకే పురుగులు ఇవన్నీ కూడా వాడలో ప్రవేశించి రక్షించబడ్డాయండి. అంటే జంతువులకు ఉన్నటువంటి జ్ఞానం జంతువులు విని రక్షించబడ్డాయి. కానీ జంతువుల కన్నా హీనంగా వారు ఉన్నారని చెప్పక తప్పదు ప్రియులారా. ఆనాటి కాలంలో నోవహు గారి దినాల్లో తినటం, త్రాగటం, పెళ్లి చేసుకోవటం, పెళ్ళికి ఇవ్వటం, తినటం, తాగటం, వ్యాపారం చేయటం, అది చేయటం, ఇది చేయటం బాగానే ఉంది. కానీ ఒకరోజు వచ్చింది, ముందే చెప్పారు. నేనేం చెప్పాను, ఏం చదివించాను మీకు? ఏలైనా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలనంటే అది కాలనని చెప్తాను కదా మలాకీ గ్రంథం 4:1 మనందరికీ రాబోతుంది ఆ దినం. భక్తులకు ఉంటే సంతోషం, మనకి దుర్మార్గులకు ఉన్న వారికి దుఃఖం, భయంకరమైనటువంటి వేదనకరమైన నిత్య నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇదే మాటలు ఆనాటి కాలంలో, ఏనాటి కాలంలో, నోవహు కాలంలో, అప్పుడు పరిశుద్ధ గ్రంథం లేకపోయినా డైరెక్ట్గా దేవుడు నోవహు గారు చెప్పితే నోవహు గారు ప్రకటన చేస్తే ఆ ప్రకటన ఎవడు కూడా వినలేదండి. వినకుండా ఒక్క మనిషి కూడా వాడలో ప్రవేశించలేదు. అందరూ కూడా జలప్రలయం వచ్చింది, వెంటనే అందులో మునిగిపోయి నాశనం అయిపోయారు. కానీ రక్షించబడింది ఎవరు? నోవహు గారు, తన భార్య, తన కుమారులు, కోడళ్ళు. వారితో పాటు ఇంకెవరు రక్షించబడ్డారు? ఎవరంటే జంతువులు, పశువులు, పక్షులు, ప్రాకే పురుగులు ఇవన్నీ కూడా రక్షించబడ్డాయి. మరి ఈ రోజుని వాక్యం ఉంటున్నటువంటి మనం ఈరోజు చెప్తున్నటువంటి వాక్యం మలాకీ గారితో దేవుడని యెహోవా మాట్లాడుతున్న మాటలు ఏమంటే, రాబోతుంది ఒక రోజు, ఆ రోజుని రక్షించబడాలి, సంతోషంగా ఆయనతో పాటు ఉండాలంటే మనం ఎలాగా జీవించాలి అనేది అంతకుముందు కాలంలో చాలామంది దైవ సేవకుల ద్వారా మీరు విన్నారు. ఆ ప్రకారంగా జీవించి దేవుని యొక్క భయంకరమైనటువంటి ఆ రోజున, ఆ దినం నియమించబడినటువంటి ఆ రోజున సంతోషంగా ఆయనతో పాటు సదాకాలం ఉండే కృప కలిగి ఉండాలని మనసారా కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, నీ ఘననామమునకు వందనాలు. వాక్యం ఉన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యానుసారమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి నియమించబడినటువంటి దినం రోజున అందరూ సంతోషించి నీ కృపలో నీతో సదాకాలము జీవించే కృపా ధన్యత భక్తులుగా ఉన్న వారందరికీ దయచేసి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.